వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులకు, సేవకులకు, పెద్దలకు, సంఘములందు ఆసక్తి కలిగి పరిచర్యలో సహకరిస్తున్న వీళ్ళందరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శామ్యూల్ జాన్ గారు, శ్రీకాంత్ గారు, బర్నబాస్ గారు, ఎలీషా బాబు గారు, ఇంకా ముఖ్యులందరికీ యేసుక్రీస్తు ప్రభు పేరిట వందనాలు. కొంత ఆలస్యమైంది ఈ నెట్ కనెక్షన్ వలన. దేవుడు తన కృప చేత ఈ లోకానికి 2021వ సంవత్సరం ఇవ్వటం, ఇంకా లోకంలో సంఘాన్ని ఉంచాడు కనుక ఈ లోకంలో ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన శరీరమైన సంఘంలో మనల్ని సజీవులుగా ఉంచి ఆయన పరిచర్యల్లో పాలువారుగా ఉంచాడు. మనకు ఆయన పిలుపు వస్తే మనం ఈ లోకం నుండి వెడలిపోతాం. ఈ శరీరాన్ని విడిచిపెట్టి నిత్యవనికిలోనికి వెళ్తాం. లేక ప్రభు సంఘాన్ని తీసుకెళ్తే ఈ లోకంలో పరిశుద్ధుల సంఘం ఉండదు. ఆ తర్వాత ఆయన లోకాన్ని కూడా లయపరుస్తాడు. కాబట్టి ఈ లోకపు నటన తాత్కాలికమే అనేది మనకు తెలుసు. మన ఆయుష్ అల్పమైనది. తర్వాత ఈ లోకంలో ఉన్న సంఘం కూడా కొన్నాళ్ళని ప్రభు ఉంచుతాడు. లోకానికి కూడా దాని సమయం వచ్చినప్పుడు ఆయన లయపరుస్తాడు అని మనకు తెలుసు. అంటే మనం వింటున్నాం కాబట్టి మనకు తెలుసు. లోకంలో ఉన్న వాళ్ళకు కూడా ఇవే విషయాలు, అంటే మనం అశాశ్వతము, ఆస్తులన్నీ అశాశ్వతము, లోకమే అశాశ్వతము అని తెలుసు. ఆయనను లోకానికి ఆశలు ఉన్నట్టు మనుషులకు కూడా ఆశలు ఉన్నాయి. మనం అందరం కూడా ఒకప్పుడు ఆశల బానిసలమే. అయితే పూర్వపు అజ్ఞాన దశలో ఉన్న ఆ ఆశల నుండి పూర్వపాపములు ఎలాగూ క్షమించబడి రక్షించబడ్డామో అలాగే ఆశల నుండి కూడా, అవి ముదిరితే దురాశలయ్యే వాటి నుండి కూడా విడుదల పొందాము అనే సంగతి వాక్యం చెప్తుంది. వాక్యం చెప్తున్న సంగతులన్నీ కూడా వాక్యాన్ని చదువుతున్నవారు, వాక్యాన్ని ధ్యానిస్తున్నవారు, వాక్యాన్ని బోధిస్తున్న వారిలో అవి ఉన్నాయో లేవో అనేది మాత్రం ప్రశ్నార్థకమే. ఎందుకంటే క్రీస్తు యేసునందు విశ్వాసం వచ్చి రక్షణ పొందిన వారికి ఈ లోకంలో ఉన్నను లోకానికి లేని నిరీక్షణ అనే దానిని దేవుడు దయచేశాడు. రక్షణ పొందిన వారికి నిరీక్షణ. రక్షణ పొందిన వారు విశ్వాస మూలముగా రక్షణ పొందారు. క్రీస్తు యేసునందు విశ్వాస మూలముగా రక్షణ పొందారు. కాబట్టి ఆ విశ్వాసం, క్రీస్తు యేసునందున్న విశ్వాసము ఒకనాటిది కాదు, జీవించినంత కాలం కొనసాగుతుంది. రక్షణ పొందిన వారికి దేవుడు దయచేసిన నిరీక్షణ కూడా
జీవించినంత కాలం రక్త సంబంధమైనవి, మరి ఏ సంబంధమైనవైనా భూ సంబంధమైనవి. ప్రభు నమ్మిన తర్వాత దేవుడు మనలో పుట్టించిన ప్రేమ దేవుని సంబంధమైనది. దీనిని క్రైస్తవులు అగాపే అంటున్నారు. అంటే గ్రీకు భాష పదం అగాపే. దేవుని ప్రేమను గూర్చి ఆ పదం వాడబడింది. ఇంకా వేరువేరు పదాలకు వేరువేరు ప్రేమలకు వేరువేరు పదాలు గ్రీకు భాషలో ఉన్నాయని తెలిసిన వారు చెప్తున్నారు. కాబట్టి క్రీస్తు యేసునందున్న మనలో విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడు నిలుస్తాయి జీవించినంతకాలం. విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ ఈ మూడు నిలుస్తాయి. వీటిలో మూడింట్లో కూడా శ్రేష్టమైనది ప్రేమే. అది దేవుని ప్రేమ. అది మనలో ఉత్పన్నమై వృద్ధి పొందుతుందంటే అది సహోదర ప్రేమ. ఇలాంటి పరిస్థితుల్లో క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన వారు నిరీక్షణ, పరలోకమందలి నిరీక్షణ కలిగిన వారు, సహోదర ప్రేమ కలిగిన వారు భూమి మీద క్రీస్తు యేసు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమందు మాత్రమే ఉంటారు. అయితే సంఘంలో కొన్నిసార్లు కొన్ని విధాలైన సమస్యలు ఉత్పన్నం కావటం, అవి సంఘాల్లో ఉన్న మనుషుల మూలంగానే, వారి మాటలతోనో, వారి చేష్టలతోనో, వారి పంతాలతోనో, పట్టుదలతోనో ఏర్పడుతూ ఉంటాయి. అవి సంఘాలకు కొంత ఇబ్బందికరంగా, విశ్వాసానికి ఇబ్బందికరంగా మారుతాయి. దాని గురించి మనం ఇప్పుడు వింటూ వస్తున్నాం. అయితే పరిష్కారము అనేది కూడా దేవుడు సంఘంలో ఉన్న పరిశుద్ధులలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్య ప్రకారం చేయుట అనేది ఉంది. ఈ పరిష్కారాలు దేనికైనా ఇప్పుడు జరుగుతున్నాయా, జరగటం లేదనేది అలాగుంచండి. అప్పుడు ఏర్పడిన లేక ఉత్పన్నమైన సమస్యలకు, ఆ వాదాలకు, వివాదాలకు ఎలాగూ దేవుడు తన ఆత్మ ద్వారా తన వాక్య ప్రకారం భక్తుల మధ్య వాటి పరిష్కారాన్ని చూపాడు. కొన్ని వాక్యాలు వ్రాయబడి ఉన్నాయి. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుతున్నాం. అప్పుడు సహోదరులు ముఖ్యులైన బర్సబాను, మారుపేరు గల యూదాను, శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోక్యకు పంపుట యుక్తమని అపొస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపొస్తలులను పెద్దలైన సహోదరులను అంత్యోక్యలోను, సిరియాలోను, కిలికియాలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిని. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుష్యులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకుని బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ వద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగను. కాగా యూదాను, శీలను పంపి ఉన్నాను. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు.
విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిచ్చికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. ఈ ఆవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. ప్రియులారా, ఈ పూట చిన్న ప్రార్థన చేస్తున్నా. స్తుతిపాత్రుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ 2021 సంవత్సరంలోనికి లోకాన్ని, లోకంలో ఉన్న సంఘాన్ని ప్రవేశింపచేసినందుకు స్తోత్రాలు. మహాసంకటమైన సంవత్సరం 2020 గడిచిపోయింది. ఎందరో తెలిసిన ప్రియులు ప్రాణాలు పోయారు. లక్షలు ఖర్చు పెట్టి కూడా ఎందరో కరోనాకి బలి అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మరికొందరిని, కరోనాకు గురి అయిన వారిని కూడా మీరు కనికరించి జీవింపచేశారు. తండ్రి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, నిత్యం జరుగుతున్నాయి, దుర్మరణాలు సంభవిస్తున్నాయి, జనక్షేమం జరుగుతుంది. నిన్న సాయంత్రం తండ్రి సోమశిల యశ్యన్న గారి భార్య, అక్క, వారి పిల్లలు తిరుపతి నుండి నెల్లూరు వస్తూ యాక్సిడెంట్ అయి ఆ కారు డ్రైవర్ చనిపోయాడని, ఆ అక్కగారికి మరి ఎముకలు ఇరిగాయని, సేవలో సహకరిస్తున్న బర్నబాస్ అనే వారి కుమారుడు తలకు గాయమై కుట్లు పడ్డాయని, ఆయన కుమారుడు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడని తెలుస్తుంది. మరణము తప్పించుట మన ప్రభువైన యెహోవా వశము అని మీ గ్రంథంలో చదువుతున్నాం. మా కోసం మరణించి తిరిగి లేచిన జీవాధిపతి అయిన క్రీస్తు ప్రభు పేరట మరణములో నుండి జీవములోనికి దాటించబడిన మాకు మరణ భయం లేకుండా మీరు చేసినందుకు స్తోత్రాలు. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. ఆయన మరణము వరకు మనల్ని నడిపించునని మీ గ్రంథంలో చదువుతున్నా. ఈ భూమి మీద మా అడుగులు తండ్రి సమాధాన మార్గంలో నడుచుటికై నడిపించేవారు మీరు. మీ కార్యముల యందు తండ్రి బాధ్యత కలిగిన మమ్మను మీ ఆత్మతో నడిపించుటకు చాలిన వారు మీరు. ఆ బిడ్డలకు క్షేమం దయచేయండి. ఇప్పటి పరిచర్య కొరకు మీ ఆత్మ సహాయం కోరుకుంటున్నాం. ఈ సాంకేతిక సంబంధమైన దాని వలన కూడా సమస్య ఏర్పడుతుంది. మీ సహాయము దయచేయమని, మీ వాక్యాన్ని చదువుతూ ఉండగా, ధ్యానిస్తూ ఉండగా, బోధిస్తూ ఉండగా సరి అయిన ఆత్మ సంబంధమైన మాటలను, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపూర్చుచు ఆత్మ నేర్పు మాటలతో బోధించడానికి నేర్పించమని మీ సహాయం కోరుకుంటూ మేలుకై జ్ఞాపకం చేసుకోమని, సత్య సువార్త వాక్యము ద్వారా మమ్మల్ని రక్షించారు. సువార్త వాక్య సత్యము చేత దేవా సమస్త విధములైన దిద్దుబాటును, సిద్ధపాటును దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పేర స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదువుబడిన ఈ వాక్య భాగమును బట్టి సత్య సువార్త వాక్యము, సువార్త వాక్య సత్యమను ఈ శీర్షికలో నేటి 54వ ధ్యానాంశమునకు సున్నతి వివాద పరిష్కారపు పత్రిక పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయటం. సున్నతి వివాద పరిష్కారపు పత్రిక పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయటం.
సత్య సువార్త వాక్యము ద్వారా రక్షింపబడిన అన్యజనులకు సువార్త వాక్య సత్యము బోధపరచటం అనే సంగతి, దీనికి మనము అంశపు పేరుగా పెట్టుకోవచ్చు. క్రొత్త నిబంధన ప్రకారము పాప ప్రాయశ్చిత్తం కోసము ప్రజలందరి పక్షముగా యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు. మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చాడు. ఇది వాక్యం మనకు తెలియజేస్తుంది. పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1:10 ఈ సంగతిని బోధపరిచాడు. సువార్తను ప్రకటించాల్సిన, జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చిన, రక్షణ సువార్తను, కృపా సువార్తను ప్రకటించవలసిన బాధ్యతను ఆయన తన శిష్యులపై మోపుతూ వారికి అప్పగిస్తూ, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని చెప్పాడు. యేసు ప్రభు మృత్యుంజయుడు అయిన తర్వాత పర్వతం మీదకి వెళ్ళి తన శిష్యులకు ఈ సంగతులు అప్పగిస్తున్నప్పుడు స్వార్థ పక్షముగా ఆ మాటలు చెప్పాడు. ఇక వారు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించిన తర్వాత ఇప్పుడు బాప్తిస్మ అనే విషయానికి వస్తే, కాబట్టి సమస్త మనుషులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు, నేను ఏ సంగతులు ఆజ్ఞాపించితినో ఆ సంగతులు గైకొనవలని మీరు వారికి బోధించుడి అని చెప్పాడు. ఇందులో సువార్త ప్రకటించటము, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని, అనగా సువార్త ద్వారా హృదయాలలో యేసుక్రీస్తు ప్రభు నమ్ముట వలన కలిగి విమోచనము, రక్షణ, పరలోకము, మహిమ అనే వాటిని గురించి, రక్షణ సంబంధమైన సంగతులు తెలిసినప్పుడు ఆ రక్షణకు ఆటంకకరంగా మనిషిని చేస్తున్న పాపాన్ని గురించి పశ్చాత్తాపం కలిగి పరితాపం పొందుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి ఒప్పింప చేస్తాడు. ఇప్పుడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనిషి క్రొత్త జన్మ పొందటానికి దేవుని కార్యం అతనిలో జరిగి ద్విజన్మ అనే నూతన జన్మ పొందుతాడు. అది మారు మనసు పొంది రక్షణ పొందుట. ఈ రక్షణ పొందిన తర్వాతే బాప్తిస్మము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో, ఆ నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వటం. ఇలాగూ బాప్తిసం పొందిన వారు ముందున్న పరిశుద్ధుల సంఘంలోనికి పరిశుద్ధాత్మని ద్వారా క్రీస్తు ప్రభు రక్తం చేత కట్టబడిన సంఘంలోనికి ప్రవేశం జరుగుతుంది. అంతకుముందు ప్రవేశింపలేదా? అంతకుముందు వస్తూ పోతూ ఉన్నప్పటికీ, ఆ సంఘంలో ఉన్నప్పటికీ రక్షణానుభవంతో బాప్తిస్మం పొందలేదు కాబట్టి మేము పలాని సంఘానికి వెళ్తున్నాం అని చెప్పవచ్చు. కానీ సంఘంలోనికి చేర్చబడుట అనేది మాత్రం రక్షణానుభవంతో బాప్తిసం పొందిన తర్వాత మాత్రమే జరుగుతుంది. రక్షణ పొందినప్పుడే దేవుని ఆత్మముద్రను పొందటం కూడా జరుగుతుంది. సంఘంలో చేర్చబడిన వారు
అపుస్తుల బోధ అందును, సహవాసం అందును, రొట్టె విరుచుట అందును, ప్రార్థన చేయట అందును ఎడతెగక ఉంటారు. సంఘముతో ఎప్పుడు ఆ బంధంలో, సంఘంలో ఉంటారు. అనుకూలమైతే రావటం, అనుకూలం కాకపోతే రాకపోవటం కాదు. దేవుని వాక్య సత్య విషయంలో, అపోస్తుల బోధ విషయంలో, ఇంకా పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధుల సంఘ సహవాసం విషయంలో, రొట్టె విరుచుట అనగా ప్రభు బలలో పాలు పొందుటలో, ప్రార్థన చేయుటలో, సంఘ క్రమమైన సంఘము ఉపవాసం చేత, ప్రార్థనల చేత నడుస్తూ ఉందని ఆదిమ సంఘాన్ని గురించి మనం చదువుతున్నాం. అలాగూ ఉపవాసం ఉండి దేవుని సేవిస్తుంది అని. ప్రార్థన అంటే చాలా మందికి చాలా ఒళ్ళు బరువు. స్తుతికూటాలకు, ఫంక్షన్లకు హాజరయ్యే వాళ్ళు దేవుని సంఘ కార్యక్రమాలకు అన్నిటికీ హాజరవుతున్నారా? ఆలోచన చేయండి. బోధల సంబంధమైన కూటాలకు ఆదివారం సెలవుంది, ఉద్యోగస్తులకు సెలవుంది, ఆరాధన కూటానికి వస్తున్న వారంతా దాదాపుగా మనం మన సమాజంలో రాత్రిపూట ప్రార్థనా కూటాలు పెట్టుకుంటున్నాం. ఏదో బలహీనతను బట్టి, ఇబ్బందిని బట్టి, ఎక్కడికో ఒకవేళ అవసరమైతే వెళ్ళిన దాన్ని బట్టి రాకపోయేది కాదు. బద్ధకత్వం బట్టి రాకపోవడం. దేవుని వాక్య పద్ధతికి బద్దులు కాని వాళ్ళు, శరీర సంబంధమైన బద్ధకస్తులుగా తయారైన వారు ప్రార్థన దగ్గర ఎడతెగుతున్నారు. ఎడతెగక అనే దానికి రాలేకపోతున్నారు. అపుస్తుల బోధ యందు లేనందు చేత, అపుస్తుల బోధ కాని దానికి అవకాశం ఇచ్చినందు చేత కొన్ని సమస్యలు సంఘాల్లో పుడుతున్నాయి. అందులో ఇప్పుడు మనం చదువుకుంది కూడా అంతే. అపుస్తుల బోధ సంబంధమైనది కాని దాన్ని బోధిస్తూ వాద వివాదాలకు తెరతీశారు, లేక అవకాశం ఇచ్చారు. కాబట్టి దేవుడు తన పరలోక ప్రణాళిక ప్రకారం క్రీస్తు యేసునందు ఈ భూమి మీద జరిగించిన కార్యాచరణ ఏమిటి? దాని ఫలితంగా దేవుడు సంఘాన్ని క్రీస్తు ప్రభు స్వరక్తము చేత ఎలాగూ స్థాపించాడు? ఆ సంఘము పరలోక ప్రతిబింబంగా ఈ లోకమందు ఉన్నంతకాలం మానవ నిర్మితమైన లేక మానవ కల్పితమైన బోధలకైనా, ఆచారాలకైనా, ఆర్భాటాలకైనా, పండుగలకైనా తావీయకుండా దేవుడు అప్పగించిన పనిని, సత్య సువార్తను ప్రపంచానికి ప్రకటించుట, సువార్త ద్వారా ప్రభునొద్దకు పిలువబడి దేవుని ఆత్మచేత ఆత్మరక్షణకు నడిపించబడి దేవుని వాక్య ప్రకారం బాప్తిసం తీసుకుని సంఘస్థులైన వారికి సువార్త వాక్య సత్యమును, సువార్త సత్యమును బోధించి సంఘాన్ని ఆత్మీయంగా సంరక్షించడం, లేక పోషించడం, లేక పెంచడం అనేది సంఘంలో ఉన్న ముఖ్యులకు దేవుడు అప్పగించాడు. పరిశుద్ధులు సంపూర్ణులగుటకు, క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకు సంఘంలో కొందరిని అంటూ 5 విషయాలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుండి చదివితే వ్రాయబడి ఉన్నాయి. సంఘ క్షమాభివృద్ధి కోసం దేవుడు ఈ విధమైన వాటిని నియమించాడు.
అయితే ఆది సంఘంలోనే, సంఘము అభివృద్ధి పొందుతున్న కాలంలోనే అన్ని జనుల మధ్య దేవుని పని చక్కగా జరుగుతూ సంఘము క్షేమాభివృద్ధి పొందుతున్న కాలంలోనే సున్నతి సంబంధమైన బోధన తీసుకొచ్చి యూదయ నుండి యెరూషలేము నుండి వచ్చిన వారు, సంఘము ద్వారా పంపబడని వారు అంత్యోకయలో, సిరియాలోని అంత్యోకయ సంఘంలో బోధించటం వలన ఏర్పడిన ఈ సమస్య, బోధ సంబంధమైన సమస్య పౌలుకి, బర్నబాలకు వారితోటి అంత్యోకయలో బాహుతర్కము, విశేష వాదము కలిగింది. అయినా పరిష్కారం కాలేదు. అప్పుడు ఈ విషయం అక్కడ సంఘం బర్నబాను, పౌలును వారితో మరి కొందరిని యెరూషలేమునకు పంపించుట అవసరమని తీర్మానించి పంపించారు. యెరూషలేములో ఈ సున్నతి వివాద సంబంధమైన పరిష్కారానికి సమావేశం జరిగింది. అంత్యోకయ సంఘపు ప్రతినిధులు, యెరూషలేము సంఘమందలి అపొస్తలులు, పెద్దలు, సహోదరులు అందరూ కూడారు. అందరూ కూడి ఈ సమావేశాన్ని జరిగిస్తున్నప్పుడు కూడా పౌలు, బర్నబాలు వారు ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు దేవుడు ఆయా ప్రాంతాల్లో, ఆయా స్థలాల్లో వారి ప్రయాణంలో అన్ని జనులు ఎలాగూ తన వైపు త్రిప్పుకున్నాడో, ప్రభునందు వారు విశ్వాసం నుంచి రక్షించబడ్డాడో, దేవుడు తమకు తోడై ఉండి ఆ పని జరిగించాడో ఆ సంగతులు వివరిస్తే అక్కడ కూడిన అందరికి కూడా మహా ఆనందం కలిగింది అని 15వ అధ్యాయం 3వ వచనంలో చూస్తున్నాం. మహా సంతోషము కలుగజేసిరి అని చూస్తున్నాం. అయితే అది జరిగిన తర్వాత ఆ సంతోషం అలాగుండగానే పరిసయ్యుల తెగలో విశ్వాసులు కొందరు లేచి అన్ని జనులకు సున్నతి చేయవలననియు, మోషే ధర్మశాస్త్రం గైకొనుడని వారికి ఆజ్ఞాపించవలననియు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ కూడా బహుతర్కము జరిగింది. అప్పుడు పేతురు లేచి ఆరంభము నుండి దేవుడు అన్ని జనులు తన చేత చేయించిన పరిచర్యను చెప్పి తాను ఒక మాట అన్నాడు. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలులకు అప్పగించిన బోధ సంబంధమైన దాన్ని వదిలిపెడితే, మరి వేరే బోధ ఏదైనా చేస్తే అది ఏమి చేయటం అట? అన్ని జనుల నుండి విశ్వాసులైన వారికి విశ్వాస మాత్రం చేత కలిగే రక్షణను గురించి ప్రభు తన శిష్యులకు అప్పగించాడు. సత్య సువార్తను ప్రకటించడము, ప్రభులోనికి వచ్చిన వారికి బాప్తిస్మం ఇచ్చి సంఘం కూర్చి వారిని స్వార్థ వాక్య సత్యము చేత, ప్రభు బోధించిన వాటి చేత పెంచడం. సత్య స్వార్థ వాక్యం అని ఎక్కడుందండి? స్వార్థ వాక్య సత్యం అని ఎక్కడుందండి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఇంతకుముందు చెప్పాం, మళ్ళీ కూడా చెప్తున్నాం. సత్య సువార్త, సువార్త వాక్యము అంటే సత్య సువార్త వాక్యం. సువార్త సత్యము, సత్యవాక్యము, ఈ రెండింటి కలిపితే సువార్త సత్యవాక్యం అవుతుంది. లేక సువార్త సత్యవాక్యం, సత్య సువార్త వాక్యం. అలాగూ ఇది సత్య సువార్త వాక్యము, సువార్త వాక్య సత్యము అనే పదాల కలయిక జరిగింది. అది సీరియస్గా కొనసాగుతుంది. ఇప్పుడు పేతురు లేచి విశ్వాస మాత్రం చేత కలిగిన రక్షణ
నిరీక్షణ సంరక్షణ పొందుతూ సంఘంలో ఉన్న వారికి సున్నతి చేయించాలి అని ఆజ్ఞాపించమని, మోషే ధర్మశాస్త్రం గైకొనాలని బోధించమని ఆజ్ఞాపించుట వలన ఈ మాట చెప్పాడు. మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? బోధించేవారు ప్రభు అపోస్తులకు అప్పగించిన బోధ కాకుండా చేస్తే ఆ బోధ ఏమవుతుంది? శోధించుట. ఎవరిని శోధించుట అవుతుంది? సద్బోధను అందించిన దేవుని దుర్బోధ చేత శోధించటం అవుతుంది. మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ఇది పేతురు మాట్లాడిన మాట. తర్వాత 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. యాకోబు లేచి దేవుని సంకల్పాన్ని వాక్యపు వివరణలతోటి చెప్పుకుంటూ వచ్చి, యూదుల్లో నుండి అన్యుల్లో నుండి దేవుడు ఎలాగూ తన కొరకు మనుషులను సంపాదించి ఓ సంఘంగా సమకూరుస్తాడు, సమైక్య జనంగా చేస్తాడు, భేదమేమి లేకుండా అభేద్యమైన ఆధ్యాత్మిక సంబంధాన్ని ఇస్తాడు, విభేదాలు లేని రాని అభేద్యమైన ప్రభు సంఘంగా ఎలాగూ చేస్తాడు, ఆ లేఖనాలను సుమయోను ప్రవచనంతో కూడా కలుపుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. 19వ వచనంలో, కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక. ఈ మాటలు గమనించాలి. మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు అని పేతురంటే, అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక. నష్టాల పాలైన అన్యజనులను వాగ్దాన వారసులైన యూదులతో కూడా సమానులుగా చేసిన దేవుడు ఆయన అందలి రక్షణ చేత వారిని రక్షణ నిశ్చయత, రక్షణ జ్ఞానము, రక్షణ ఆనందముతో వారిని నింపి నడిపిస్తున్నాడు. ఆధ్యాత్మిక జీవితపు ఆనందము ప్రభునందు వారిలో పరిపూర్ణమవుతూ ఆత్మ ద్వారా ఆత్మసత్యములతో ఆత్మరూపేణ దేవుని ఆరాధిస్తూ అతిశయిస్తున్నారు. ఇలాంటి వారిని దేవుని వైపు తిరుగుచున్న అన్యజనులను కష్టపెట్టుట అనేది జరుగుతుంది. అపొస్తలుల బోధ కానిదాన్ని చేస్తే, ఒకటి దేవుని శోధించడం, రెండు ప్రభు వైపు తిరుగుతున్న వారిని కష్టపెట్టడం అవుతుంది. ఇక మూడు, యాకోబు ఇంత వివరణ ఇచ్చి ఏమన్నాడు? 20వ వచనం, విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతుపిచ్చి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయం. గమనించాలి. ఇది పేతురు లేసి ఏం చెప్పాడు? తన ద్వారా దేవుడు జరిగించి. పౌలు శీలలు లేసి ఏం చెప్పారు? వారు తమ ద్వారా దేవుడు అన్యజనుల్లో జరిగించింది చెప్పారు. యాకోబు అన్యజనులకు వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటించలేదు. ప్రభు పని చేసి ఆత్మలు సంపాదించి సంఘం కట్టలేదు. యెరూషలేముకే పరిమితమైనాడు. కానీ ఈ సమస్య పరిష్కారానికి దేవుడు యాకోబును లేపాడు వారి మధ్య. ఈ సంగతుల వివరాలు చెప్పుకుంటూ పరిష్కార దిశలో యాకోబును దేవుడు నడిపించాడు. ఈ ముఖ్యమైన 4 విషయాలు విసర్జించడానికి ఓ పత్రిక వ్రాసి అన్యజనులకు పంపాలి అని. ఎందుకంటే వారి హృదయాలు కష్టపెట్టబడుతున్నాయి, అభ్యంతరపరచబడుతున్నాయి. వారి ఆధ్యాత్మిక జీవితం మీద అయోమయమైన దెబ్బ కొట్టబడుతుంది.
అందుకని అంత్యోకయలోను, సిరియాలోను, కిలికీలోను నివసించుచున్న అన్యజనులైన విశ్వాసులకు వ్రాతపూర్వకమైన పత్రికను పంపడం అవసరమని నా అభిప్రాయం అంటూ చెప్పాడు. ఆ తర్వాత ఈ అభిప్రాయము చూడండి 22వ వచనం. అప్పుడు సహోదరులు ముఖ్యులైన బర్సబ అను మారు పేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంత్యోక్యకు పంపుట యుక్తమని అపుస్తలకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. సున్నతి వాదులు వీరు చెప్తుంటే పేతురు, పౌలు, శీలలు, యాకోబు మాట్లాడుతుంటే మౌనులై విన్నారు. ఇప్పుడు నిరత్తురులై మళ్ళా మాట్లాడటానికి నోరు తెరవలేని వారై ఉన్నారు. ఈ విధంగా అక్కడ కూడి ఉన్న వారు అందరిలో అపొస్తలులు, పెద్దల్లో, సంఘమంతటిలో కూడా ఒక ఏకాభిప్రాయం వచ్చింది. సంఘం అంతటికి తోచింది. నా అభిప్రాయము అంటే ఒక్కడే చెప్పింది. అభిప్రాయం అంటే సొంతది కాదు, దేవుని సంకల్ప ప్రకారం వాక్య ప్రకారమైనదే తాను వివరించి తాను చెప్పాడు. వ్యక్తిగతమైన తన మానసికమైన తన ఆలోచన ప్రకారమైన అభిప్రాయం కాదు. గుర్తుపెట్టుకోండి. అన్నా దీనికి మీరేం అర్థం చెప్తారు అంటారు కొంతమంది. అన్నా మీ ఇష్టం ఏంటి అంటారు కొంతమంది. అర్థం చెప్పడానికి నేనేవాడిని, నా ఇష్టం చెప్పడానికి నేనేవాడిని అంటాను. నేనైతే నా ఇష్టం చెప్పడానికి నేనేవాడిని, దీనికి అర్థం చెప్పడానికి నేనేవాడిని. వాక్యం చెప్పాలి అర్థం, దేవుని పరిశుద్ధాత్మను చూపించాలి అర్థం. నా ఇష్టం కాదు, నీ ఇష్టం కాదు, దేవుని చిత్తం జరగాలి ఇక్కడ. ఇది మన విధానము, భావము, భాష, భక్తిని కట్టుకునే విధానం, ప్రభు పని చేసే విధానం అయి మన అందరిలో ఏకాభిప్రాయానికి, ఏక మనస్సుకు దేవుడు నడిపించాలని ఇష్టపడుతాం. నిజమైన మారు మనసు పొందామా, మన బుద్ధులు పోయినట్టు మన ఉద్దేశాలు పోవాలి, మన ఆలోచనలు పోవాలి, మన ఇష్టాలు పోవాలి, మన అర్థాలు పోవాలి. వాక్యానికి అర్థం, పరమార్థం, ఆత్మీయ అర్థం దేవుని పరిశుద్ధాత్ముడు ఇవ్వాలి. మన మానసికమైన దాంతో కాదు, మన జ్ఞానంతో కాదు. ఈ విధమైన స్వభావం మారు మనసు పొందిన అందరిలో నిండి ఉండాలి. అదే దేవుడు దయచేసిన మారు మనసుకు సంబంధించిన మనసు ఉందా సంఘాల్లో? ఎందుకుంటం లేదు. తలాక మనసు, ఒక్కొక్కడికి 2 మనసులు, ద్విమనస్కుడు. అందుచేత ఇలాగైపోతుంది. నా ఇష్టం నేను చెప్పడం, నా అర్థం నేను చెప్పడం అనేది జరిగితే అంతే ఉంటుంది. మా బిడ్డలకు చెప్తూ ఉంటాను, పుస్తకాలు ఏదో పరిజ్ఞానం కోసం చదువుకోండి, ఏ వ్యాఖ్యానాలను ఆధారం చేసుకోవద్దు. దానిలో మనిషి యొక్క మనసు సంబంధమైనవి ఉంటున్నాయి. ప్రభు పాదాల దగ్గర మోకరిల్లి పొందండి. వాక్యానికి అర్థం వాక్యమే చెప్పాలి. దేవుని పరిశుద్ధాత్ముడు దాని వాక్యంలో నుండి మనకు అందించాలి. ఈ విధంగా దేవుని దగ్గర మనం పొందాలి. యాకోబు అలాగూ చెప్పాడు. అది అందరి ఏకాభిప్రాయమైంది. ఆ తర్వాత ఏమైంది చూడండి. దీని వివరాలు తర్వాత వెళ్తాం. చూడండి, టైం అయిపోయింది. 29వ వచనం. ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. ఇప్పుడు ఎవరు తోడవుతున్నారు? యాకోబు నా అభిప్రాయం అని చెప్పిన దానికి ఎవరెవరి అభిప్రాయాలు మరి అట్ట కాదు, నా అభిప్రాయం ఎట్లుందని అన్నారా? అందరూ కలిసి ఇలాగూ రాసి పంపుట యుక్తమని అపొస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను.
అలాగే ఏకాభిప్రాయము అక్కడ కూడి ఉన్న ప్రభు పిల్లల్లో, పెద్దల్లో, అపోస్తుల్లో, సంఘమంతట్లో వచ్చింది. ఆ తర్వాత ఈ అభిప్రాయానికి పరిశుద్ధాత్మకును మాకును తోచను. అలాగైతే గమనించండి, యాకోబు చెప్పింది స్వాభిప్రాయంతో కూడింది కాదు. మిగిలిన వాళ్ళు దానిలో సమ్మతించింది. ఆ అభిప్రాయమే బాగుంది, మంద బాగలేదని కాదు. దేవుని వాక్యము, దేవుని సంకల్పము, దేవుడు బయలుపరిచిన సత్యము, భూమి మీద క్రీస్తు ప్రభు స్థాపించబో సంఘమును గురించి దేవుడు ముంతెలివితో తెలియచేసిన విషయాలను యాకోబు తీసుకొచ్చాడు. యాకోబు ద్వారా దేవుడు వాటిని వెలుగులోనే తెచ్చాడు. వాళ్ళ 10 మందికి బయలుపరిచాడు. తప్పక ఇప్పుడు అవతల వాళ్ళు ఎంత పెద్దలైన అపోస్తలులు, పెద్దలు, నాయకులు, యాకోబు కంటే ముందున్నవారు అయినను ఈ విషయంలో పెద్దలకు సంఘానికి, అపోస్తలులకు అంతటికి తోచాను. పరిశుద్ధాత్మకును మాకును తోచాను. దేవునికి స్తోత్రాలు. ఇలాగూ ఆనాటి ఆ సమావేశంలో ఆ సమస్య పరిష్కరింపబడింది. పత్రిక వ్రాసి పంపుట అనేది ఉంది. పత్రికల గురించి ప్రభు చిత్తమై తర్వాత చూస్తాం. ఏ పరిస్థితుల్లో సంఘంలో నుంచి పత్రికలు ఇవ్వబడ్డాయి. అంతకుముందు పాత నిబంధనలో కూడా కొన్ని పత్రికలు రాయబడ్డాయి. ఏలియా ఒక పత్రిక రాశాడు అని, రాజుకు రాశాడని వ్రాయబడింది. పరిత్యాగ పత్రిక అనేది ఉంది. క్రయ విక్రయాల సంబంధమైన పత్రికలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మనుషుల ద్వారా వ్రాయబడిన పత్రికలు ఏ పరిస్థితిలో వ్రాయబడ్డాయో, మరి ముఖ్యంగా సంఘంలో ఎలాంటి అవసరం కోసం, పరిష్కారం కోసం పత్రికలు వ్రాయబడ్డాయో మనం చూద్దాం. లోకం వెంట బైబిల్ సంఖ్య పెట్టుకొని పరిగెత్తుతున్న వారం కాదు. లోకంలో జీవవాక్యం చేత పట్టుకొని జ్యోతుల వలె దేవుడు వాడుకుంటుంటే మనుషులకు నిలబడి కనబడి సాక్షాత్తంగా ఉండేవాళ్ళం అవుదాం. మాయ, అంత మాయ. లోకంలో ఉన్న ఆ వ్రాతలన్నీ కూడా మాయ. కథలకు కాలం చెల్లిపోతుందంటూ ఎప్పటి నుంచో చెప్తున్నాం. అక్షరాల జరుగుతున్నాయి. బైబిల్ గ్రంథం కథ కాదు, కావ్యం కాదు. మనకు తెలుసు. మనకు తెలిసిన దానికోసం మనం ఎందుకు నిలవకూడదు? దాన్ని ఎందుకు మనం ప్రతిపాదించకూడదు? ప్రవర్తన నియమావళిగా పెట్టుకోకూడదు? ఎందుకోసం ఈ వాక్య సత్యం కోసం గొంతు మీద కత్తి వస్తున్న నోరు తెరవకూడదు? తెరవలేకపోతున్నారు చాలా మంది. తెరవాలి. మనం మాట్లాడుతుంది సత్యమైతే అది దేవుని పక్షంగా మనల్ని చక్కగా నిలుపుతుంది, పరిష్కారాన్ని చూపుతుంది, సరైన దిశను చూపుతుంది. దేవుణ్ణి మహిమపరచుటకు, దేవుని ఆత్మ ద్వారా మనం వాడబడుటకు ఉపయోగపడుతుంది. మనం అందరం కూడా దేవునికి అప్పగించుకుందాం. అందరికి వందనాలు. దేవుడు చేస్తున్న పనిలో ఆయన జత పని వారుగా చేసుకున్నాడు. మన బుద్ధులు వదిలిపెడదాం, మన పెద్దరికాలు వదిలిపెడదాం. ఆయనతో పాటు ఆయన పనిలో ఆయనకు సహకారులం అవుదాం, జత పని వారు అవుదాం, సుకృతమైన పనిని చేద్దాం. సంఘాల్లో వికృతమైన విధానాలకు తావివ్వకుండా ఉందాం. ఎంతమంది విస్తున్నా మనం దానికి బలి కాకుండా ఉందాం. వందనాలు. ముగించబడింది. చక్కని వాక్య సందేశాన్ని అందించిన దైవజనులు పెద్దలు జెరిమియా అంకులకు కాన్ఫరెన్స్ తరపున ప్రేమ వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అంకులు వందనాలు. ప్రార్థన చేసుకొని మనము పరిచయం ముగిద్దాం. అనంతపురం నుండి పాల్ ప్రసాద్ అన్న, ముగింపు ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. కృపాభరితమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మా ప్రియ ప్రభువా, అయ్యా నిర్వాహకులు వందనాలు. ముగించబడింది.